వినాయక చవితి పూజలో భాగంగా చెప్పుకునే కథ మీకు గుర్తుందా? పార్వతీదేవి నలుగుపిండితో బాలుడికి ప్రాణం పోస్తుంది. స్నానానికి వెళుతూ ఎవరూ రాకుండా చూడాలంటూ ద్వారం దగ్గర ఆ బాలుడిని కాపలా పెడుతుంది. అదే సమయంలో శివుడు అక్కడికి వస్తాడు. శివుడు తనని పార్వతీదేవి వద్దకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న బాలుడి తలను త్రిశూలంతో ఖండిస్తాడు. తర్వాత పార్వతీదేవి అక్కడికి వచ్చి ఓరణ విలిపిస్తుంది. విషయం తెలుసుకున్న శివుడు బాలుడికి ఏనుగు తల అతికించి ప్రాణం పోశాడు. అయితే పురాణాల కథల ఆధారంగా వినాయకుడికి కత్తిరించిన తల నేటికి ఉంది. వినాయకుడి తల ఖండించిన గుహ నేటికి ఉంది. ఇది ఉత్తరాఖండ్లోని పీతోరాఘర్లో ఓ పర్వతంపై ఉంది. ఈ గుహ ఎత్తు 90 అడుగులు. స్కంద పురాణంలో ఈ గృహ ప్రస్తావన ఉంది. ఈ గృహలో నేటికి తెగిన వినాయకుడి శిరస్సును సందర్శించవచ్చు. ఈ శిరస్సులను భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తారు. ఆదిశంకరాచార్యులు ఈ గృహను కనుగొన్నట్టు చెబుతారు. పురాణాల ప్రకారం పార్వతీదేవిని కలిసేందుకు వెళుతున్న తనను బాలుడు అడ్డుకోవటంతో మహాశివుడు ఆగ్రహిస్తాడు. బాలుడి తల నరుకుతాడు. అయితే గజాసురుడి తలను బాలుడికి అమర్చి గజాననుడిని పునర్జీవింపజేస్తాడు. అప్పుడు తెగిపడిన వినాయకుడి తల ఈ గుహలో భద్రంగా ఉంది. మరో విశేషం ఏమిటంటే పాతాళ భువనేశ్వర గుహగా పిలిచే ఈ గుహకు మొత్తం 4 రాతి స్తంభాలున్నాయి. అందులో ఒక స్తంభం 1000 ఏళ్లకొకసారి పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగిన గుహ గోడను ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని చెబుతారు.